షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి జాతీయ సర్పంచ్ సంఘానికి సంబంధించినటువంటి ఒక యాప్కి సంబంధించి నిర్వహించినటువంటి దేశవ్యాప్త పోటీల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచ్లతో పోటీపడి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం చెందిన చేబ్రోలు సర్పంచ్ రాందే లక్ష్మీ సునీత. ప్రస్తుతం మనం ఆమెతో ఉన్న ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ముందుగా మీకు శుభాకాంక్షలు. ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ సక్సెస్? చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మాది మేజర్ గ్రామ పంచాయతీ అయినప్పటికీ కూడా పరిశుభ్రతలో నెంబర్ 1గా ఎంచి జాతీయ స్థాయి కాంపిటీషన్లో మొదటి స్థానంలో నిలవడం అనేది చాలా మా పంచాయతీ తరపున మా ప్రజలకు ఇచ్చే గౌరవంగా భావిస్తున్నాను దీన్ని. ఎందుకంటే అది సర్పంచ్ సంవాద్ అని ఒక జాతీయ స్థాయిలో ఉన్న సర్పంచ్లందరికీ ఒక వేదిక. అది గత నెల ఒక పర్సనల్ వాట్సాప్ మెసేజ్ ద్వారా ఒక 1 మినిట్ నిడివితో పరిశుభ్రత విషయంలో వీడియో పంపించమని కోరారు. మంత్లీ కాంపిటీషన్ అని చెప్పి దాంట్లో 1 మినిట్ 20 సెకండ్స్ వీడియో అయితే నేను అప్లోడ్ చేశానండి. గ్రామంలో తీసినవన్నీ మేము చేసే విధానాలు, అంటే ముఖ్యంగా SWPC షెడ్లో మనకి చెత్త నుంచి సంపద ఎలా తయారు చేస్తున్నాం, దానికి వచ్చిన ఎరువుని రైతులకు ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అనే విషయం ప్రధానంగా తీసుకొని ఆ వీడియో చేశాను. అలాగే గ్రామంలో ఉన్న రోడ్లు, డ్రైన్లు కూడా పరిశుభ్రంగా ఉండటంతో పాటు ప్రజలకు ఎటువంటి వ్యాధులు రావని ఆ వీడియో యొక్క సారాంశం ఉంది. ఎందుకంటే చేబ్రోలు గ్రామ పంచాయతీలో ఇంచుమించు ప్రతి రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు ఉంటుంది. ఎక్కువ డ్రైన్లు లేని సందులు అంటే చాలా తక్కువగా ఉంటాయి. బాగా ఇరుకు సందుల్లో తప్ప మిగిలిన అన్నీ కూడా డ్రైన్లు ఉంటాయి. ఎక్కడ మురుగునీరు నిలవదు. డైరెక్ట్గా అది మెయిన్ డ్రైన్లోంచి గ్రామం బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఎటువంటి నీరు నిలవదు. అలాగే మా గ్రామాన్ని DPO గారు సూపర్ ట్రైనింగ్ సెంటర్గా మా గ్రామాన్ని ఎంచుకొని పరిశుభ్రత విషయంలో సూపర్ ట్రైనింగ్ సెంటర్గా మా గ్రామాన్ని ఎన్నుకొని పరిశుభ్రతలో ఇంకా చుట్టుపక్కల ఉన్న ఈఓలు అలాగే EOPRDలు కలుపుకోరుగా ఉండి మొత్తం మా గ్రామాన్ని అభివృద్ధి దిశగా ప్రయాణించడానికి వీళ్ళందరి సహకారం ఉంది. ముఖ్యంగా మా పంచాయతీ సిబ్బంది నిరంతర కృషి వల్ల ఇది సాధించగలిగామని నేను భావిస్తున్నాను. అంటే సర్పంచ్ సంవాదన యాప్లో అసలు ఏముంటాయి, ఏ విషయాల మీద పోటీ ఉంటుంది ప్రధానంగా? ఈ పోటీ విషయం వచ్చి శుభ్రత, డ్రింకింగ్ వాటర్, ఈ రెండిటి మీద ఈరోజు పోటీ అనేది పెట్టారు. యాక్చువల్గా సర్పంచ్ సంవాద్ అనేది వాళ్ళ అభిప్రాయాలు పంచుకొని పక్క సర్పంచ్ చేసే అభివృద్ధి పనులు మనం స్వంతంగా చేసుకోవడానికి, అంటే పక్క సర్పంచులు ఏ విధంగా చేసి గ్రామాన్ని అభివృద్ధి పరుస్తున్నారో తెలుసుకొని దానిని ఆధారంగా చేసుకొని మిగిలిన గ్రామాలు కూడా అభివృద్ధి పదంలో నడిపించడానికి ఈ సర్పంచ్ సంవాద్ అనేది ఉపయోగపడుతుందని ఈ సర్పంచ్ సంవాద్ పెట్టి ఉంటారని నా భావన. మీరు అనుకున్నారా, అంటే మీరు ఒక గ్రామం నుంచి ఒక చిన్న ఆలోచన దేశవ్యాప్తంగా సత్తా చాటిందంటే అసలు మీరు ఊహించారా ఇది వస్తుంది? ఎస్, ఊహించాను. ఎందుకంటే అక్కడ అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ అన్నీ కూడా నేను చూశాను. ఎందుకంటే మంత్లీ కాంపిటీషన్ అని పైన హెడ్డింగ్ పెట్టి అలాగా పోస్ట్ చేయమని చెప్పారు. మిగిలిన సర్పంచులు ఏంటంటే ఒక విషయం గురించి మాత్రమే, ఎందుకంటే వాళ్ళ విధానాలు, ఎందుకంటే నేను అప్లోడ్ చేసిన విధానం మా గ్రామ అభివృద్ధి మిగిలిన గ్రామ అభివృద్ధుల కన్నా బాగుంది అనిపించింది. తప్పకుండా వస్తుంది అన్న ఆలోచన మాత్రం ఉంది. అంటే ఇప్పుడు ఇట్లాంటి యాప్లు, అంటే మీరు ఒక ఆలోచనతో అది దేశవ్యాప్తంగా ఇది సత్తా చాటని పరిస్థితి, అంటే ఇట్లాంటి యాప్లు అంటే గ్రామాభివృద్ధికి ఎట్లా ఉపయోగపడతాయి అంటారు? గ్రామాభివృద్ధికి, ఎందుకంటే ఒక ఆలోచన అనేది దేశాన్నే మార్చేస్తుంది కదా. అదే ఆలోచన పక్క గ్రామాల సర్పంచులతో పంచుకోవటం వల్ల మిగిలిన గ్రామాలు కూడా అభివృద్ధి పదంలో నడుస్తాయి కదా. అందుకని ఇలాంటి యాప్లు ఉపయోగకరంగానే ఉంటాయి అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చిన సక్సెస్తో మీ మీద ఇంకా బాధ్యత పెరిగే ఉంటుంది ఖచ్చితంగా. ఎట్లా ముందుకు వెళ్తారంటే గ్రామానికి ఇంకేమేమి చేయబోతుంది? యాక్చువల్గా మా పీరియడ్ వచ్చి ఇంకో 6 మంత్స్ ఉంది. 6 మంత్స్లో ఎండ్ అవుతుంది. ఈలోపు నా పీరియడ్ ఉన్నంత వరకు నేను చాలా వరకు గ్రామాన్ని అభివృద్ధి చేశానని, ఎందుకంటే పంచాయతీ స్టాఫ్ సహకారంతో మేము గ్రామాన్ని చాలా వరకు అభివృద్ధి చేశాననే భావిస్తున్నాను. ఎందుకంటే 6 నెలలని నేను చెప్పట్లేదు, ఒక్కరోజు సర్పంచ్గా ఉన్న ఒక్కరోజు నా వంతు కృషి నేను చేస్తాను. ఇంతవరకు నాకు తగినంతగా నేను చేశానని భావిస్తున్నాను. ఇది మొత్తంగా చేబ్రోలు సర్పంచ్ రాందే లక్ష్మీ సునీత చెప్తున్నారు. ఒక చిన్న ఆలోచన దేశవ్యాప్తంగా చట్టా చాటిందంటే ఒక ఆలోచన దేశాభివృద్ధిని నడిపించడంలో ఎంతో కీలక పాత్ర పోస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు తనకు ఈ సక్సెస్ వచ్చిందని చెప్తున్నారు. ఈ గెలుపు తన మీద ఇంకా బాధ్యత పెంచింది. ఖచ్చితంగా గ్రామానికి ఇంకా మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని చెప్పి ఆవిడ కూడా చెప్తున్న పరిస్థితి. చంటితో మన టీవీ చేబ్రోలు నుంచి.
ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.